Hey people, welcome to my channel, and today's video is I'm going to Madikeri for a short and sweet road trip anmata. So this is my first long video in YouTube. షార్ట్స్ అయితే చాలానే చేశాను, బట్ ఫ్రమ్ టుడే ఐ స్టార్టెడ్ డూయింగ్ లాంగ్ వీడియో ఫర్ యూ. ఐల్ ట్రై టు డూ గ్రాడ్యువలీ అండ్ ఐల్ బీ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీతో కూడా చెప్తాను. సో లెట్ స్టార్ట్. ఇప్పుడు మార్నింగ్ 5:36 అయితే అవుతుంది. మేము ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవాలి. సో పిక్ చేసుకున్న తర్వాత కలుస్తాను. సో ఫైనలీ మా ఫ్రెండ్స్ని అయితే పిక్ చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేసాము. ఇప్పుడు మేము ప్రజెంట్ మైసూర్ రూట్లో ఉన్నామన్నమాట, టోల్ గేట్ దగ్గర, టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో విల్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ ఎ హాట్ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, కంప్లీట్గా మార్నింగ్ అయితే డే లైట్ కనిపిస్తుంది. చూసారు కదా సన్ రైజ్ ఎలా ఉందో, చాలా బాగుంది సన్ రైజ్. అసలు మేము పార్క్ చేసి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాము, బట్ మాకు అది కుదరలేదు ఎందుకంటే హైవే మీద ఉండడం వల్ల. సో లేటర్ ఆన్ వీ టుక్ ఏ షార్ట్ బ్రేక్ అన్నమాట. బట్ వెదర్ అయితే చాలా బాగుండింది. మాకు ఒక చిన్న తోటలాగా కనిపించింది. కంప్లీట్లీ కోకోనట్ ట్రీస్ అనమాట. అసలు చూడండి ఎలా ఉందో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నేచర్ని పీస్గా. మీరు కూడా చూడండి. అసలు కంప్లీట్గా నాకైతే ఒక కేరళ ఫీల్ వచ్చిందనమాట. టోటల్ కోకోనట్ ట్రీస్ గైస్. సో దాని తర్వాత మరీ స్టార్ట్ అయిపోయాం మేమైతే, ఎందుకంటే అప్పటికే మార్నింగ్ 9 o'clock అవుతుంది. సో కంప్లీట్లీ వీఆర్ స్టార్వింగ్ అనమాట. చాలా ఆకలేస్తుంది. సో మేము అలా ఏమైనా దగ్గరలో హోటల్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తూ వెళ్ళాం. కంప్లీట్లీ హైవే ఉండింది. సో ఫైనలీ అయితే ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. నేనైతే బటర్ మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నా గైస్. లిటరలీ దోశ అయితే చాలా క్రిస్పీగా ఉన్నింది, టేస్ట్ కూడా చాలా బాగుండింది. సో నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను అనమాట నా దోశ. సో ఆఫ్టర్ మై దోశ మరీ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ అయితే మేము ఎక్కడ స్టాప్ చేయలేదు గాయస్. కంప్లీట్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది టైం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ లాగానే ఉండింది వెదర్. కంప్లీట్గా చల్లగా అయితే లేదు. మేము ఎక్కడ ఆపాలని కూడా అనుకోలేదన్నమాట. సో ఫైనల్గా అయితే మేము డెస్టినేషన్ని రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి ఒక 15 kilometers అంతే. సో వీడియో ఫాస్ట్గా చూపించడం వల్ల మీకు కనిపించలేదు. సో ఇది కాటేజెస్ అన్నమాట, కాటేజెస్ ప్లేస్. మీకు కాటేజెస్ కూడా చూపిస్తాను. చూడండి, కంప్లీట్ సన్సెట్ టైం ఇది. ఇవన్నీ మా కాటేజెస్ ఎక్కడున్నాయంటే కంప్లీట్లీ దిస్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ మడికేరి అనమాట. మేము కంప్లీట్ హిల్ పైన ఉన్నాం. సో ఆ పక్కనంత లోయ, రోడ్ అనేది లేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడంతా కంప్లీట్లీ కాఫీ సీడ్ సాచురేషన్కి అయితే పెట్టున్నారు. సీడ్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. కొన్ని అయితే డ్రైయింగ్కి వచ్చాయి, బట్ ఇంకా కొంచెం అక్కడక్కడ గ్రీన్ కనిపిస్తుందా మీకు, అవి ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట సీడ్స్. ఇక్కడ కూడా కాఫీ సాచురేషన్ చేసి దీన్ని పౌడర్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మాకు కాటేజెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వేరే హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా మేము కార్ పార్క్ చేసిన ప్లేస్, అదైతే కంప్లీట్ హై పీక్ అనమాట. దాని తర్వాత రోడ్ లేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ కంప్లీట్లీ డెడ్ ఎండ్, అదే లాస్ట్ అనమాట. అక్కడి నుంచి కూడా రోడ్ లేదు. సో మనం కంప్లీట్లీ హిల్ పైన ఉన్నాం. మీకు ఎవరికైనా లొకేషన్ కావాలంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ బిలో, ఐ విల్ ప్రొవైడ్ యూ ద లొకేషన్. సో ఇప్పుడైతే 7:30 అవుతుంది. మేమైతే ఫైర్ క్యాంప్ రెడీ చేసుకున్నాం. మా ఫైనల్ సెటప్ అయితే ఇలా ఉంది చూడండి. మేమైతే టిల్ 12:30 వరకు మా ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేసాం విత్ సాంగ్స్ అండ్ ఆల్. వెదర్ అయితే చాలా బాగుండింది నైట్. ఫైనల్గా అయితే డిన్నర్ కంప్లీట్ చేసాం. అలా కాసేపు ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చొని వి ఎండెడ్ అవర్ day 1. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.